స్వీటీ స్వీటీ బాయ్ 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 వెళ్ళిపోవాలి ఇప్పుడు అది చూడు ఎలాగ ఎగిరిపోతుందా బాయ్ స్వీటీ ఇటు చూపించు బాయ్ 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 టాటా టాటా ఊరు వెళ్ళడం అంటే ఇంత పెద్ద పని అనమాట. ఇంట్లో మొక్కలన్నీ తీసుకొచ్చి బాల్కనీలో పెట్టి సెక్యూరిటీ చెప్పి నీళ్ళేయమని ఎన్ని పనులు చేసుకోవాలి. ఈ మొక్కలన్నీ ఏమైపోతాయన్న భయం ఇంటి నుంచి వచ్చే లోపల. పండగకి వెళ్ళి చూడాలి ఎంత బాగా పెంచాను. ఇవి చాలా పెద్ద పెద్దగా అయ్యాయి కూడా. స్నేక్ ప్లాంట్ చూడండి ఎంత పెద్దదైందో. ఇంత తీసుకొచ్చా ఇంత పెద్దదైంది. ఇవన్నీ ఇంట్లో ఉంటాయి, మళ్ళీ ఇంట్లో ఉంటే మొక్కలకు నీళ్ళేయడం కష్టం కదా, అందుకు బాల్కనీలో ఇలా పెట్టేశాను. సెక్యూరిటీకి చెప్పాను అనమాట. అక్కడి నుంచి ఆ గ్రిల్ దగ్గర నుంచి ఆయన వాటర్ వేయడానికి ఈజీగా ఉంటుందని అన్నీ అలా జరిపేసి దగ్గరగా పెట్టాను అనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రైనింగ్ ఐడియాస్. నేను మీ రేణుక. సో ఈ వీడియో అంతా ఏంటంటే భోగి అలాగే పొంగల్ ఇంకా కనుమ అన్ని వీడియోస్ కలిపి ఒక దాంట్లోనే కుదించి వేసాను అనమాట. ఎందుకంటే పొంగల్ వీడియో అంతా ఒక దాంట్లో పెడదాం అన్నట్టు. సో ఈ జర్నీ ఆల్ ఓవర్ జర్నీ అంటే ఈ 3 రోజులు ఎలా జరిగింది అనేది ఈ వీడియో అంతా ఉండబోతోంది. సో ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే మేము ఒక స్పెషల్ పర్సన్ని కలిసాము. సో వెరీ హ్యాపీ అనమాట. నేను ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని, ఒక హీరోని కలిసాను. సో చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఈ మూమెంట్ మీతో షేర్ చేసుకోవడం. సో మోర్ ఓవర్ ఏంటంటే కంటెంట్ క్రియేటర్గా నేను ఈ విషయాన్ని మీ అందరితో చాలామంది వరకు రీచ్ అయ్యేలాగా ఈ విషయాన్ని చెప్పుకుంటున్నాను కదా, అంటే షేర్ చేసుకుంటున్నాను కదా, అది చాలా హ్యాపీగా ఉంది. అదే నార్మల్గా అనుకోండి, నేను వీడియో తీసేదాన్ని కాదు, ఆయన కలిసేదాన్ని కాదు, ఫొటోస్ అవి తీసుకునేదాన్ని కాదు, చాలా లైట్గా తీసుకున్నా కూడా మా ఇంట్లో మా కుటుంబ సభ్యులకి లేదంటే మా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసుకునేదాన్నేమో. ఇలా ఇంతమందితో షేర్ చేసుకోవడం అనేది ఓన్లీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో జరుగుతుంది కాబట్టి సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మా సంక్రాంతి ఇలా ఒక మంచి సెలబ్రిటీ అనే లేదు, గొప్ప సెలబ్రిటీ, హీరో కమ్ కమెడియన్ ఆయన నేను కలిశాను. సో అది చాలా స్పెషల్ అనమాట ఈసారి సంక్రాంతి. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ దిగుతూనే మాకు మంచిగా వెల్కమింగ్ జరిగిందనమాట. ఫుల్గా ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి డెకరేషన్స్. త్వరగా చూసారు కదా, మేము మొత్తానికి అలీ గారిని కలిసాం అనమాట. అలాగే వాళ్ళ వైఫ్ని కూడా, ఆవిడకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది కదా. చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే అలీ గారిని చూడగానే. అంటే ఒక ప్లెజెంట్ పర్సనాలిటీని చూస్తున్నట్టు, చాలా రెస్పెక్ట్ఫుల్గా
ఆయన చూస్తుంటే ఆ ఫీలింగ్ వచ్చింది. చాలా ఏమంటారు డీసెంట్‌గా అనిపించారు. కొంచెం ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయలేదు. ఎందుకంటే చాలా క్రౌడెడ్ ప్లేస్ కదా! అందరూ వచ్చి ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేమైనా ఎక్కువ టైం తీసుకుంటున్నామా అని నాకు కూడా కొంచెం ఏమంటారు సంకోచించాను అనమాట. సో అట్లీస్ట్ ఫొటోస్ తీసుకుంటేనైనా చాలు అన్నట్టుగా అనిపించింది. తర్వాత అనిపించింది అయ్యో ఆ మేడం మాట్లాడుతున్నప్పుడు నేను కాసేపు మాట్లాడాల్సిందే, యూట్యూబ్ కోసం చెప్పాల్సిందే అని చెప్పి అనిపించింది. తన వీడియోస్ నేను కూడా చూస్తాను, ఫాలో అవుతూ ఉంటాను. నాన్ వెజ్ ఐటమ్స్ అవి కూడా చాలా మంచిగా రెసిపీస్ అవి చెప్తూ ఉంటారు. సో తన వీడియోస్ కూడా నేను చూస్తూ ఉంటాను కాబట్టి ఆ విషయం మీద అట్లీస్ట్ డిస్కస్ చేయాల్సింది అనిపించింది. సో తర్వాత అంటే మనకి ఏమంటారు అవకాశమైనా అగ్గిపుల్లైనా ఒకసారి వెలుగుతుంది అన్నట్టు అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఎన్ని అనుకున్న వేస్ట్. అప్పటికి మా పెద్దవాడు అంటున్నాడు మమ్మ మాట్లాడండి వెళ్ళండి వెళ్ళండి అని. తెలీదు ఏదో షై ఫీలింగ్, ఏమనుకుంటారో వాళ్ళకి ఏమైనా డిస్టర్బెన్స్ ఏమో అనే కొంచెం ఏమంటారు సార్ట్ ఆఫ్ మూమెంట్లో అనిపిస్తూ ఉంటుంది. సో ఫైనలీ ఎనీహో వాళ్ళని కలిసాము, చాలా హ్యాపీగా అనిపించింది. మా హస్బెండ్ కూడా మీట్ అయ్యారు, మా పెద్దవాడు కూడా మీట్ అయ్యాడు. కాకపోతే మేము వాళ్ళ ఫొటోస్ వీడియోస్ తీయలేదు. మేము అప్పటికే షాక్లో ఉన్నాం అనమాట, వాళ్ళని కలిసామని ఎక్సైట్మెంట్లో ఉన్నాం ఇన్ఫ్యాక్ట్. సో ఇదనమాట, నేను అలీగారిని కలిశాను. సో వెరీ బెస్ట్ మూమెంట్. ఈ సంక్రాంతికి నాకు మంచిగా గుర్తుండిపోతుంది. సో నేను ఫస్ట్ టైం ఒక సెలబ్రిటీని కలుస్తున్నాను. ఇన్ఫ్యాక్ట్ హీరో కమ్ కమెడియన్ అని చెప్పుకోవచ్చు. ఆయన చాలా గొప్ప గొప్ప మూవీస్ చేశారు. ఇప్పట్లో ఏంటంటే మేడం గారు బాగా హైలైట్ అయిపోతున్నారు, యూట్యూబ్లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి. ఆవిడ మంచి మంచి రెసిపీస్తో ఆవిడ ప్లెజెంట్గా మాట్లాడడంతో బాగా ఏమంటారు సబ్స్క్రైబర్స్ అట్రాక్ట్ అవుతారు. ఈవెన్ నేను కూడా ఆవిడని ఫాలో అవుతున్నాను, ఆవిడ వీడియోస్ అవి చూస్తూ ఉంటాను. సో ఫైనల్లీ చూస్తున్నారు కదా, సంక్రాంతికి మేము వైజాగ్ వచ్చేసాము. అన్నయ్య వచ్చాడు ఎయిర్పోర్ట్కి మమ్మల్ని పికప్ చేసుకోవడానికి. సో ఇంటికి వచ్చిన తర్వాత ఇంక తెలిసిందే కదా, ఆల్రెడీ భోగి అయిపోయింది, భోగి పంట అంతా వేసేసుకున్నారు. సో మేమైతే లేట్ అయిపోయాం ఆ విషయంలోనే. కాకపోతే ఇంటి దగ్గర స్నానాలన్నీ చేసాం. మేము బెంగళూరులోనే స్నానాలన్నీ చేసి బయలుదేరాం కాబట్టి 3 o'clock అలా బయలుదేరాం మేము. సో ఇంటి దగ్గర నుంచి బెంగళూరు నుంచి. సో ఇంటికి వెళ్ళేసరికి వైజాగ్ వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 7:30, 8 అయిపోయింది. సో అప్పటికే భోగిమంట అంతా అయిపోయింది కాబట్టి జస్ట్ మేము అలా దండం పెట్టేసుకున్నాం అనమాట. సో తర్వాత ఇంక తెలిసిందే కదా, మా మరిది పిల్లలు మరిది వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి ఇంట్లో అంతా హడావిడిగా ఉంది. సో నేనైతే మెయిన్ ఏంటంటే సంక్రాంతి అనగానే బయట ముగ్గులు వేయడం ఇవన్నీ కూడా ఏంటంటే నాకు చాలా ఇష్టం. మనకి ఇక్కడ అపార్ట్మెంట్ ఏరియాస్లో అవ్వదు కాబట్టి అక్కడ మా అత్తయ్య గారి ఇంటి ముందు చాలా పెద్ద వాకిల్ అది ఉంటుంది ముగ్గులు వేసుకోవడానికి, పిల్లలు ఆడుకోవడానికి అన్నట్టు. సో పిల్లల్ని కొంచెం ఎంగేజ్ చేద్దాం అని చెప్పి ముగ్గది వేశాను. చాక్ పీస్తో డ్రా చేస్తే మా మరిది వాళ్ళ పాప, మా చిన్నవాడు అందరూ కలిసి ముగ్గులు వేస్తున్నారు అనమాట. అంటే ఫ్లవర్స్ తోటి డెకరేట్ చేస్తున్నారు. ముందైతే ముగ్గు పిండి లేదంటే కలర్స్ అవి వేద్దాం అనుకున్నాము. లాస్ట్ టైం అలాగే వేసాం కదా, మళ్ళీ గాలి వస్తుందేమో వర్షం వస్తుందేమో ఈ చక్రంతా ఎందుకు, ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దామని అనిపించి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేస్తుంది అనమాట. సో ఇద్దరు పిల్లలు ఎంగేజ్ అయ్యి చక్కగా మంచిగా ముగ్గది కంప్లీట్ చేశారు. ఈవినింగ్ వాళ్ళు గాలిపటాలతో ఆడుకుంటా అని చెప్పి గాలిపటాలు తీసుకొచ్చారు. దానికి దారం అది లేదని చెప్పి అది కూడా కుట్టి పెట్టానమాట. వాళ్ళు ఈవినింగ్ ఆడుకుంటానన్నారని చెప్పి ఈవినింగ్ ఆడుకోమన్నాం ఇన్ఫ్యాక్ట్ మేమే. సో అప్పటికి ఇంకా మా రెండో మరిది రాలేదు. సో వాళ్ళ పాప కూడా వస్తే వీళ్ళు కలిసి ఆడుకుంటారని చెప్పి వాళ్ళని హోల్డ్ ఆన్ చేశాము. అయితే ఇన్ఫ్యాక్ట్ ఆ గాలిపటాల విషయమే మర్చిపోయారు. సాయంత్రం అందరూ వచ్చిన తర్వాత ఇంకా ఆడుకోవడంలోని హౌస్ తంబోలా ఇవన్నీ ఉంటాయి కదా, వీటితోటి ఫుల్గా బిజీ అయిపోయారనమాట.
స్లోగా. ఉండరా నీకు వేయాలి కదా, నీకేం చేస్తావు అందరు పట్టుకుని ఒకసారి ప్లేట్ తిరిగేస్తాం. గాలి పడుతుంది. స్పూన్ లో బుట్ట ఏది ఇది పెట్టుకో వద్దని కూడదు. అమ్మో ఇదే చాలా చరిత్రే. బాగుందా బాగుందా? ఇప్పటి వరకు మీరు చూసింది భోగి రోజు వీడియో. ఇది మార్నింగ్ సంక్రాంతి కదా, సో ఆ రోజు వీడియో అనమాట ఇది. సో లేస్తూనే స్నానాలు అవి అయిపోయి అందరివి. పిల్లలకి ఏంటంటే నేను జడలేయడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. మనకి ఎలాగా ఆడపిల్లలు లేరు కాబట్టి నాకు దొరికిన మా ఇంట్లో ఉన్న స్వీటీకైనా జడలేస్తూ ఉంటాను. అలాగే ఇక్కడ మా మరిది వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళకి జడలే వేస్తున్నాను అనమాట. సో అప్పుడు దొరికిన టైంని కొంచెం ప్రీషియస్గా వాడుకుంటాను నేను. ఎందుకంటే మనకి ఎలాగా ఆడపిల్లలు లేరు కాబట్టి ఉన్నప్పుడు మనకి కొంచెం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచిగా జడలేయడం అది కూడా చేస్తూ ఉంటాను. నాకు అదొక ఇష్టం అనమాట, ఆడపిల్లలకి జడలేయడం అది కూడా. సో పొద్దున్నే నేను ఇలా బిజీగా ఉంటే మా వారు, మా పిల్లలు, మా మావయ్య గారు అందరూ ఏంటంటే కొత్త బట్టలు పెడతాం కదా దేవుడి మూలన, వాటికి పసుపులు అవి రాయడంలో ఉన్నారు. సో అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటాం అనమాట. సంక్రాంతికి అందరం కలిసి ఒక దగ్గరే సెలబ్రేట్ చేసుకుంటే కనుక ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది మా వారి తాతగారు అనమాట. సో మామూలుగా మేము సంక్రాంతికి ఇలా దేవుడి మూలన మడపలు వేస్తాము. మడపలు వేసి ఆ రోజు కలగూర పప్పు ఇవన్నీ కూడా వండి ఆ రోజు ఏంటంటే అలా మడపల్లోనే భోజనం అనేది వడ్డిస్తారు. అలాగే స్వర్గస్థులైన వాళ్ళకి బట్టలు అవి తీసుకుంటారు, ఆ బట్టలు కూడా ఆ మూలన పెడతారనమాట. ఇంకా ఏంటంటే చిన్న ఆకులోని ఆ రోజు వండినవన్నీ వేసి కాకికి పెడతాం అన్నమాట. కాకి ముట్టితే అవి టచ్ చేస్తే కనుక ఆ ఫుడ్ని మన పెద్దవాళ్ళు తిన్నట్టుగా ఫీల్ అయ్యి తర్వాత మనం భోజనం చేయాలనేది ఫాలో అవుతూ ఉంటాం అనమాట. సో జనరల్గా నేను బెంగళూరులో ఉండి చేసినా కూడా ఇన్ని మడపలు వేయకపోయినా ఒక మడప వేసి ఇవే సేమ్ పద్ధతులు నేను కూడా ఫాలో అవుతాను. చెయ్యి ఒక గంట ఊపరా. పట్టుకొని పగిలేదు నేను మర్చిపోయి. అమ్మో మెత్తగా ఉంటుందండి. పట్టుకొని మెల్ల వేసుకుంటారా? మెల్ల వేసుకుంటావా? టిలు వద్దురా. ఇగో మీ పాప ధైర్యం తెలుసు, దాన్ని మూతి కట్టిస్తుందని. మూతి కట్టిస్తారా? పట్టుకోండి అయితే చాలు చాలు మీ పాప కాదు సంక్రాంతికి
వికీ పాము అమ్మో పాము బిగ్ బాస్ లో పాము అనుకున్నా పాము స్నానం చేస్తే వేసుకున్నావు బాగా మన ముందు చెప్తా ఇటుకెళ్ళి లక్కీకి అందరికీ 10 ఫోన్ చేసి నీళ్ళు ఉన్నాయి ఇక్కడ అందరికి మాడిపోతుంది వాటర్ వస్తూ వచ్చా మళ్ళీ ఇయ్యండి వంటకు రెడీ చేస్తున్నా లేదు ఆంటీ అంకుల్ బాగున్నారా సంక్రాంతికి మళ్ళీ ఫంక్షన్ లోకి వెళ్తాం ఆడుకోవడం ఇదంతా హౌస్ పైకి వెళ్ళొచ్చు ఆడుకోవడమే ఇంకా ఆడతావా ఆడుకోవడమే క్రికెట్ ఆడుకోవడమే కుకింగ్ మనం చేయమా వంట కుకింగ్ మనం చేయాలి ఇప్పుడు చెప్తాం వదిలే ఇటు నుంచి చేయండి అటు నుంచి పొగ మీ మీదకి వస్తుంది ఇలా వెనక్కి వచ్చారు అనుకోండి నీ హైట్ పెట్టాం ఇటు నుంచి చేయండి ఇటు నుంచి చేస్తే పొగ ఉండదా సో పండుగ రోజు మధ్యాహ్నం అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. అలాగే మా మరిది వాళ్ళిద్దరు కూడా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయారు. సో కనుమ రోజు ఏంటంటే చెల్లి వాళ్ళు అందరూ కూడా పండగకి వచ్చారు కదా. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము మళ్ళీ అత్తయ్య గారింటికి వచ్చేసాం అనమాట. మా చెల్లి వాళ్ళ ఆయన అలాగే పిల్లలు అన్నయ్య పిల్లలు అందరం కూడా అత్తయ్య గారి దగ్గరికి వచ్చేసాము. ఎందుకంటే అత్తయ్య మావయ్య ఇద్దరే ఉన్నారు. అందరూ పండగకి అంటే మా మరిది వాళ్ళందరూ వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోయారు కదా. మాదంటే దగ్గరే కాబట్టి సరే కనుమ అందరం కలిసి జరుపుకుందాం. పైగా మా హరి కోరిక ఏంటంటే ఇలా పొయ్యిలు పెట్టి వండుకోవాలని వాడికి చాలా ఆశగా ఉన్నింది. సో ఇంకా వాడి కోరిక మేరకు మేము ఇలా పొయ్యిలు పెట్టి ఇలా మంచి ఒక పని చేసుకుంటూ కుకింగ్ అనేది చేసుకున్నాం. కనుమ అంటే తెలుసు కదా, కంప్లీట్లీ నాన్ వెజ్, నో వెజ్ అట్ ఆల్. మూత పెడితే మక్కాలి టైటిల్ అదే. వాసన పడుతుంది వాసన తెప్పించేద్దాం తెప్పించేద్దాం. హలో వాసన పడుతుంది టేస్ట్ అనమాట. పొగ వాసన పడాలి. మాకు 20 సంవత్సరాలు అమ్మమ్మ ఇంటికి వెళ్ళిపోయాయి కదా. వీడియో రాలేదు, పిన్ని క్లిప్ తీస్తాను. ఆన్ అయింది కదా ఇది, ఇప్పుడు చేసాను. అందులో కిందకి వెళ్తారు. స్టాప్ చేస్తావా? స్టార్ట్ ఇప్పుడు అయింది. అవునా? మా అమ్మ పిన్ని తీలే. స్టాప్ చేయి. నువ్వు పట్టుకోండి. అబ్బా తీయండి. వాటర్ వేసి పోందంట. లాస్ట్ చూస్తాను ఇంకేబుల్
చాలా పొండబా తీసుకో. రారా శ్రీలు, నువ్వు రా శ్రీ. See this girl. చూడు వీడియో తీస్తున్నాను మళ్ళీ సందర్భం చూడు. ఇది నాకు అన్న ఒక పవన్ బాబు వచ్చాడు. ఇది శాఖర్ ఇంకొంచెం తిప్పతున్నారు గట్టిగా. అదే అబ్బా వచ్చారని చెప్పి అమ్మా అమ్మో ఏదో 3 రూపాయలు మొక్కలు వేసే తెగలు ఒప్పుకోవడం. అన్నయ్య ఒప్పించుకోరా, శాఖరా వండుతున్నారు వంట. నేనే ఉడుతున్నాను రోడ్డు. అది పెద్ద ఇది దీవెనండి, అది దీవెనండి. శ్రీలు మొహం అంతా చెత్త చేసుకుంటున్నావు. ఏ కూర చేస్తే కూరలోకి వెళ్ళిపోతాయి. అది నానమ్మ కాదు కదా, అలా అమ్మ వచ్చినా పడించుకోదు అది. శ్రీలు డైలాగ్ ఏమ్మా శ్రీలు? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? ఇప్పుడు అది కాదు, ఏంటి చెప్పు షికావత్ రాసిస్తా సిండికేట్ ఇప్పుడు. మా నైఫ్ చూసుకో, చాలా షార్ప్గా ఉంది. అవునమ్మా, ఇంకో దాంతో ఎలా ఉంది, బాగుందా? కూడా చేయండి. మీరు వండిన వంట మీరు చేసి చేసినందుకు ఏదో ఉడకాలి, వాటర్ వేయాలి ఇంకా. చికెన్ దించేయాలి, పడేది చికెన్ దించేయాలి. చికెన్ దించి పక్కి మూత పెట్టి ఆడవాళ్ళు ఎందుకుంటారు తెలుసు, ఇంట్లో కూడా చేసి మళ్ళీ ఆపు, ఇంట్లో కూడా చేసి మళ్ళీ అక్కడ కూడా చెయ్యాలా హోటల్లో అన్ని. ముగ్గు పెడుతున్నావమ్మా, పాడు చేస్తున్నావమ్మా? సో ఇదన్నమాట మా సంక్రాంతి సెలబ్రేషన్స్. అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేసాము. చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ అందరం ఒక దగ్గర ఇలా కలిసాం అనమాట. అదే కదా సంక్రాంతి స్పెషల్, అందరినీ ఒక దగ్గర కలుపుతుంది. సో అలాగే మన వెంకటేష్ గారిది సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ కూడా చాలా బాగుందండి. మేము ఈ పండుగ టైంలోనే చూసాము, చాలా బాగుంది, సూపర్గా అనిపించింది. అందుకే మేము దానిపైన ఒక రీల్ కూడా చేసాము. హోప్ మీరు చూసే ఉంటారు. చూడకపోతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. సో అందులో నేను చాలా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. అప్పటివరకు టచ్లో ఉండండి. బాయ్.